వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఈ వీడియోలో మనకు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ఎంబీఏ ఎంసీఏలో ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి, స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉందా, ఉంటే ఎప్పుడు ఉంటుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తున్నాను, మీకు అడిగిన ప్రతి క్వశ్చన్కి వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ మీరు మాత్రం లైక్ చేయట్లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. జస్ట్ వీడియోని లైక్ చేయమని చెప్తున్నానండి, లైక్ చేయండి. సో మనకొచ్చేసి ఐసెట్ మొత్తం ఈ రెండు ఫేజ్లలో కలిపి 31,842 మంది విద్యార్థులకైతే సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే 266 ఎంబీఏ కాలేజీలలో మొత్తం 28,345 సీట్లు ఉన్నాయి ఎంబీఏలో. ఎంసీఏ కాలేజ్ వచ్చేసి 89 ఉన్నాయి, అందులో 6,966 సీట్లు ఉన్నాయి. ఎంబీఏ ఎంసీఏ మొత్తం కలుపుకుంటే మనకు 35,311 సీట్లు ఉన్నాయి. అంటే 35,311లో మనకు ఓన్లీ 31,842 సీట్లు ఫిల్ అయ్యాయి. అంటే ఎంబీఏలో వచ్చేసి మనకు 2,598 సీట్లు, ఎంబీఏలో 2,598 సీట్లు, ఎంసీఏలో 871 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం సీట్లు వచ్చేసి 3,469 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. సో మీరు నిన్న కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ రిపోర్ట్ చేయడానికి వచ్చేసి 27వ తారీఖు లాస్ట్ డేటు. నెక్స్ట్ 28వ తారీఖు వరకు మీరు ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ స్టూడెంట్స్ వచ్చేసి కాలేజ్లో వెళ్ళి మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఒరిజినల్ సబ్మిట్ చేసి మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే మనకు వచ్చేసి 27వ తారీఖు నాడు స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ స్పాట్ అడ్మిషన్లో సీట్లు ఫిల్ అయిన తర్వాత ఏమైనా మిగిలితే మనకు స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ స్పెషల్ ఫేజ్ మీద ఓన్లీ సీట్ రాని స్టూడెంట్స్ మాత్రమే ఆశలు పెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటును మాత్రం వదిలేయకండి, తక్కువ సీట్స్ ఉన్నాయి. మొత్తం 3,469 ఉంది. అంటే 27 ఆర్ 28 రోజు మనకు స్పాట్ అడ్మిషన్ గురించి రావడం జరుగుతుంది. స్పాట్ అడ్మిషన్ వచ్చేసి 2-3 డేస్ జరుగుతుంది. అంటే ఈ మంత్ అనేది అయిపోతుంది. మనకు ఒకవేళ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ వస్తే అక్టోబర్ ఫస్ట్ వీక్లో రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను, ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మొత్తం చదువుకోండి. నవ తెలంగాణ పేపర్లో రావడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు నా వీడియో నుంచి కూడా తీసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.